హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ అశోక ఐఏఎస్ సర్కిల్, అశోక్ నగర్ ఎక్స్పోర్ట్స్, హైదరాబాద్. సో టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కొత్తగా రాసేటటువంటి వాళ్ళు, అంటే న్యూ కమ్మర్స్, అంటే న్యూగా రాసేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని కొన్ని రూల్స్ పాటించండి. ఒకటేంటంటే, ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని క్వశ్చన్ తరువుగా చదవండి. తర్వాత మీరు పెన్సిల్ తోటి క్వశ్చన్ పేపర్లోనే టిక్ పెట్టుకోండి. తర్వాత బబ్లింగ్ చేయండి, ఎందుకంటే తర్వాత బబ్లింగ్ ఎక్కడన్నా మిస్టేక్ వచ్చినా ప్రాబ్లం వస్తుంది. అదే క్వశ్చన్ పేపర్లో అనుకోండి, మీరు మార్చుకొని ఆన్సర్ని క్వశ్చన్ పేపర్లో టిక్ చేసుకోవడం వల్ల తర్వాత అయినా సరే మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అన్ని క్వశ్చన్లను అటెంప్ట్ చేయండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ప్రిలిమ్స్లో ఒక్క క్వశ్చన్ కూడా వదిలిపెట్టకుండా, టైం చాలా ఉంటుంది గ్రూప్ 1లో, అన్నీ చేయండి. తర్వాత మీకు కావాల్సిన పెన్నులు, పెన్సిళ్ళు, వాటరు అన్ని సమ్మర్ కాబట్టి కొంచెం ఇవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్ళండి. పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. 1 అవర్ ముందే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అంతా చాలా కూల్ ఆఫ్ మైండ్తో ఉండండి. ఖచ్చితంగా ప్రిలిమ్స్ అయిపోతుంది, అయిపోగానే మా దగ్గరికి వచ్చి